ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాను తక్కువ కొంట ఆన్లైన్లో తీసుకున్నా అది మట్టుకి అది ఆన్లైన్లో తెప్పించాను. ఇక నర్సరీలకు వెళ్ళినప్పుడు ఈ జామ మొక్క ఇది విత్తనంతో వచ్చింది, మొన్నే మార్చే కాసింది, బాగానే కాసింది. జామ చెట్టు విత్తనంతో వచ్చింది, విత్తనంతో చేసింది, 3 ఏళ్ళు అవుతుంది, కాయలు కాసింది. కానీ ఇది కాయ చాలా బాగుందిలేని మెళ్ళలోకి మార్చా. ఇది పెరగడానికి అసలు చాలా శ్రమ పడ్డారు మేడం. 3 ఏళ్ళ నుంచి ఇవి కాయలు అంజూరు, దోసకాయ, అక్కడ తమ్మకాయ ఉంది. జనరల్ గా మనకి దోసకాయలు ఎల్లో కలర్ లో చూస్తే పండిన తర్వాత వస్తుంది. ఇది కూడా ఇది కొత్త వెరైటీ లాగా ఉంది, పచ్చిగా ఉంది కదా అంతే, ఎల్లో వస్తుంది కాఫీ సారా కొత్తగా ఉంది. అక్కడ తమ్మకాయ, ఇది మేడం ఇది ముల్లంగి. ఇది ముల్లంగిని కూడా మీరే పెంచుకుంటారు? మేమే పెంచుతాం ముల్లంగి. ఇదేమో పైనుంచి వస్తుంది అరటి, చుట్టాలు ఇచ్చారు, పైనుంచి గెల వస్తుంది. అది చిక్కుడును దొండ. ఇవి నిమ్మకాయలు మా పిల్లలకు కూడా వెళ్తాయి. షేప్ కొంచెం బాగుంది. సూది నిమ్మని, సూది నిమ్మ ఇట్లా మొనలాగా వచ్చింది కదా, చెట్టు అంతా కాస్తుంది. మొన్నే కోసాను, ఒక 15 రోజులు పచ్చడి పెట్టాను. విషయం ఏంటంటే జనరల్గా ఉండే ఫ్రూట్స్ వెజిటబుల్ కాకుండా ఇంకొంచెం కొత్త కొత్త రకాలన్నింటినీ మేడం గారు పండిస్తున్నారు. సో చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా. మలబరీ, ఇది మేడం మల్బరీ ఫ్రూట్స్లో మలబరీ. ఇది పండిన, ఇది కూడా కంప్లీట్ డార్క్ కలర్ వచ్చిందంటే ఇది రైపెన్ అయినట్లు కదా, అలా ఉండాలి. మేడం గారు మనకు తినడానికి మల్బరీ ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కానీ సి విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వావ్, చాలా బాగుంది మేడం, చాలా స్వీట్గా ఉంది. కవర్లో ఉంటే దాంట్లో మంచి. ఇది మేడం చిట్టి టొమాటో, చెర్రీ టొమాటోస్ అంటారు. అయిపోయింది. ఇక్కడ వేస్తామండి, ఆ చెట్టు ఎండిపోయింది, ఈ చెట్టుని పడతాను మళ్ళీ. బాగా పొడవ అయితే ఇది కూడా, కానీ చాలా ప్లాన్డ్గా చక్కగా అరేంజ్ చేసుకున్నారు మేడం. ఈ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది షుగర్ కేన్ కదా, షుగర్ కేన్. ఇదేమో నిమ్మ, టేబుల్ నిమ్మ విత్తనంతో చేసింది. ఇది కూడా మీ మేడం గారు చక్కగా చిట్టి బీరలు పెంచుతున్నారు. తమిళ వాళ్ళ కాయలు ఇవి, వాళ్ళు ఉవరమిరగాయలు లాగేసి, ఇటు పేరు గుర్తు రావట్లా నాకు.